100,00,000 కోట్ల రూపాయలు. మళ్ళీ వినండి, 100,00,000 కోట్ల రూపాయలు. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే కోటి కోట్ల రూపాయలు. ఇదంతా మన సంపద కాదు, కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు. కరోనా దెబ్బకు మన దేశం అప్పుల కుప్పగా మారింది. ఇప్పటికే మన నెత్తి మీద ఉన్న భారం ఇంతింతై పెనుభారమైంది. దేశం మీద అప్పు ఇంకా ఎంత పెరుగుతుంది? కేంద్రం అప్పులు పెరిగితే సామాన్యుడికొచ్చే తిప్పలేంటి? 100,00,000 కోట్ల రూపాయలకు చేరిన కేంద్ర ప్రభుత్వ అప్పు. జీడీపీలో అప్పుల వాటాలో 4వ స్థానంలో భారత్. గల్లాపెట్టె మీద దెబ్బ కొట్టిన కరోనా లాక్డౌన్. అప్పు చేయడం అంటే మనకున్న స్తోమతను బట్టి ఎదుటివారిచ్చే సొమ్ము అని ఆధునిక ఎకనామిక్స్ లో సమర్థించుకునే మాట. కానీ అప్పులు పెరగడం మంచిది కాదన్నది కామన్ సెన్స్. కేంద్ర ప్రభుత్వం తన అవసరాల కోసం అప్పులు చేస్తోంది. గత కొంతకాలంగా ఈ సర్కారు వారి అప్పుల పాట పెరిగిపోతూనే ఉంది. 2019 సెప్టెంబర్కి కేంద్ర ప్రభుత్వ అప్పులు 91,00,000 కోట్ల రూపాయలు. డిసెంబర్ 2019 కల్లా 93.9 లక్షల కోట్ల రూపాయలు. మార్చ్ 2020 కల్లా 94.6 లక్షల కోట్ల రూపాయలు. జూన్ 2020 కల్లా 101.4 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ కోటి కోట్ల రూపాయల అప్పు డాలర్లలో ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుత ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం ఆ అప్పు 1.26 ట్రిలియన్ డాలర్లు. ఈ కోటి కోట్ల రూపాయలను అందరికీ పంచితే ఒక్కొక్కరి మీద 75,000 రూపాయల అప్పున్నట్లే. ఇక రాష్ట్ర ప్రభుత్వాల అప్పు ఇంకోవైపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల భారం సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది కీలకంగా మారింది. కరోనా తెచ్చిన లాక్డౌన్ ఈ అప్పుల గుదిబండ బరువును మరింత పెంచేసింది. ఏప్రిల్ నుంచి జూన్లో ముగిసిన త్రైమాసికల్లో ఈ అప్పులు ఏకంగా 7 లక్షల కోట్ల రూపాయలు పెరిగాయి. అసలు కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పంటే ఏంటి అన్నది ముఖ్యం. ప్రభుత్వం చేయాల్సిన చెల్లింపుల్ని స్థూలంగా చెప్పుకోవచ్చు. అందులో రిజర్వ్ ఫండ్స్, డిపాజిట్లు, గవర్నమెంట్ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్స్, గోల్డ్ బాండ్స్ వంటివని చెప్పుకోవచ్చు. అప్పు చేసి పప్పు కూడులో మన దేశమే ఇలా ఉంటే అన్ని దేశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. జీడీపీలో ఈ అప్పుల విషయంలో ప్రపంచ దేశాల జాబితాలో మనది 4వ స్థానం. అమెరికా జీడీపీలో అప్పులు 90.5%, యూకే జీడీపీలో 85.7%, దక్షిణాఫ్రికా జీడీపీలో 56.7%, భారత జీడీపీలో అప్పులు 43.9% ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే మనకి ఇప్పటికే పరిమితి దాటిపోయింది. 2017 నాటి ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం జీడీపీలో అప్పులు 40% మించకూడదు. కానీ ఇప్పుడు 43% అయింది. కేంద్ర ప్రభుత్వం ఇలా అప్పులు తీసుకోవడం ఇప్పట్లో ఆగదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో అప్పులు 60%కి చేరతాయని అంచనాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది అప్పులు 7.8 లక్షల కోట్ల రూపాయలను టార్గెట్ చేసుకుంటే అది మించిపోయి తీసుకున్న అప్పు 12 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అప్పులు చేస్తున్నాం సరే, ఎలా ఎంత తీర్చాలి అన్నది సామాన్యుడి ప్రశ్న. అప్పుల్లో ఏటా 28.6% మొత్తాన్ని 5 ఏళ్ల పాటు చెల్లించాలి. 2.4 లక్షల కోట్ల రూపాయల రీపేమెంట్లు చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సగానికి సగం రీపేమెంట్లు చేసేశామంటున్నారు. అప్పులు పూడ్చాలంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దీనికి రకరకాల మార్గాలున్నాయి. ఒకటి, ప్రత్యక్ష పరోక్ష పన్నులు పెంచడం. పెట్రోల్, డీజిల్ మీద మరింతగా వడ్డించడం, సెస్సులు పెంచడం. మరోవైపు సబ్సిడీలు తగ్గించడం. ఖర్చు తగ్గించుకుంటూ ప్రజల నుంచి పిండుకుంటూ కేంద్ర ప్రభుత్వం బాకీలు చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వ అప్పు 100 లక్షల కోట్ల రూపాయలను దాటిపోయిందంటే వచ్చే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కొత్త వాతలు పెడతారా అన్నది జనానికి టెన్షన్ పుట్టిస్తోంది.